నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ ఇష్యూ మనం నిన్న కూడా ఆయనకి రిమాండ్ విధించిన పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఆయన వీటన్నిటిని కూడా అతని మీద ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలన్నిటిని కూడా ఒప్పుకున్నట్టుగా రిమాండ్ నోట్‌లో కూడా పోలీసులు పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి మనకు తెలుసు. ఆయన చెంచల్గూడ జైలుకి తరలించగా ఈరోజు ఆయన్ని కోర్టుకి హాజరుపరచనున్నారు పోలీసులు. దీనికి సంబంధించి 10 రోజులు రిమాండ్ ఎక్స్టెన్షన్ కోరనున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఇంకొక సంచలన వార్త, ఇంకొక బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇందులో జానీ మాస్టర్ వైఫ్ ఏదైతే ముందు నుంచి కూడా ఆమె మీద కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. జానీ మాస్టర్తో కలిసి ఆమె కూడా ఎవరైతే విక్టిమ్ ఉందో విక్టిమ్ మీద ఆమె కూడా దాడి చేసినట్టుగా, ఫోర్స్ చేసినట్టుగా, మతం మార్చుకోమంటూ కూడా ఆమెని ఫోర్స్ చేసినట్టుగా కొన్ని వార్తలు రావడం జరిగింది. ఆరోపణలు కూడా ఉన్నాయి దాని మీద. సో ఏదైతే ఆమె రాసిచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఆమె ఈ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా తనని వేధించినట్టుగా కొంత ఏదైతే ఇబ్బందికరమైన మాటలతో ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఇష్టం లేకుండా ఫోర్స్ చేసిందని కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దీని మీద కూడా ఈరోజు పూర్తి స్థాయిలో దీని మీద అయితే ఖచ్చితంగా జానీ మాస్టర్ వైఫ్ను కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో యాడ్ చేస్తారని కొన్ని వార్తలు అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా జానీ మాస్టర్ వైఫ్ కూడా ఇందులో భాగం ఉంది. ఖచ్చితంగా ఆమె కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది ఈ ఇష్యూలో అని కూడా చెప్తున్నారు. విక్టిమ్ కూడా గతంలో కేసు పెట్టే ముందు కూడా ఆమె ఆరోపించిన పరిస్థితి అయితే చూసాం మనం. దీనికి సంబంధించి ఏదైతే జానీ మాస్టర్ వైఫ్ మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలి జానీ మాస్టర్ని అని చెప్పేసి ఆమె ఫోర్స్ చేసినట్టుగా ఆమె చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆమె మీద అయితే ఒక పిటిషన్ అయితే దాఖలా చేస్తున్నారు. ఖచ్చితంగా ఆమె మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఆమెను కూడా కస్టడీలోకి తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. ఆమెతో పాటు ఇంకొక 2 నిందితుల పేర్లు అయితే యాడ్ చేస్తామంటూ కూడా వార్తలు రావడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా చూసుకుంటే జానీ మాస్టర్ ఈ కేసుకు సంబంధించి మనం ముందు నుంచి ఫాలో అవుతుంటే గతంలో నిన్న కూడా ఆయన ఒప్పుకున్నారు. గతంలో 2019 ఆ టైంలోనే ఉద్దేశపూర్వకంగా ఆమె ఏదైతే కార్యక్రమం నుంచి బయటికి ఎలిమినేట్ అయిన తర్వాత జానీ మాస్టర్ ఆమెకి అండగా ఉంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా నిన్న జానీ మాస్టర్ కూడా పోలీసుల ముందు ఏదైతే విచారణ టైంలో కూడా ఇవన్నీ కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఇవే రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఆయన ఒప్పుకున్నట్టుగా క్షుణ్ణంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలు అన్నింటినీ కూడా ఆయన ఒప్పుకుని నేను చేశానని కూడా ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి ఈరోజు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఖచ్చితంగా ఈరోజు జానీ మాస్టర్ వైఫ్ను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి ఆమె కూడా విక్టిమ్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. ఆమె కూడా నిందితురాలుగా వస్తారు కాబట్టి ఎఫ్ఐఆర్లో ఆమె పేరు కూడా చేర్చి ఈరోజు ఆమెని కూడా కస్టడీలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమెతో పాటు ఇంకొక 2 నిందితులు ఉన్నారు. ఆ 2 ఎవరనేది బహిరంగంగా బయటకైతే రావట్లేదు. మరి వాళ్ళు కూడా కొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా జానీ మాస్టర్ అసిస్టెంట్స్ ఉన్నారు ఒక 2. సో వాళ్ళ మీద కూడా ఈ ఆరోపణలు రావడం జరిగింది. వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఈ క్రైమ్లో అని కూడా చెప్పడం జరుగుతుంది. చూద్దాం అంటే ఈ రోజుకి సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది. 10 రోజులు ఏదైతే పోలీసులు 10 రోజులు రిమాండ్ అడుగుతున్నారు. మరి రిమాండ్ కోర్టు ఏకీభవిస్తుందా లేదంటే దీనికి సంబంధించి ఆల్రెడీ 14 రోజులు రిమాండ్ అనే అంశం ఉంది కాబట్టి 14 రోజుల తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసే పరిస్థితి ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజైతే జానీ మాస్టర్ వైఫ్ని కస్టడీలోకి తీసుకునే వార్త అయితే హైలైట్గా నిలిచింది. ఖచ్చితంగా జానీ మాస్టర్ వైఫ్ని కస్టడీలోకి తీసుకుని, ఎందుకంటే ఇద్దరు కలిసే ఈ ఏదైతే నేరం చేశారని కూడా పలువురు ఉద్దేశిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి మొన్న కూడా జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి వాళ్ళ వైఫ్ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఇవి నిజాలని తేలితే నేను జానీ మాస్టర్ను వదిలేస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి మేము ఆ తప్పు చేయలేదన్న తర్వాత మరి ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ఆరోపణలు కానీ లేదంటే కేసుకి సంబంధించి ఈ కస్టడీలో ఏదైతే జానీ మాస్టర్ ఒప్పుకున్నారో మరి జానీ మాస్టర్ కీలక అంశాలు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ వైఫ్కి సంబంధించి కానీ ఇంకా ఏమేమి ఈ ఇష్యూ ఏమేమి
క్రైమ్ చేశారు, ఇటులో ఇంకేమేమి క్రైమ్లు ఇన్వాల్వ్ అయినాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణలో అయితే ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరి అందులో భాగంగానే మరి జానీ మాస్టర్ వైఫ్ని అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక డౌట్ అందరికీ ఉంది. ఖచ్చితంగా అయితే ఈరోజు కోర్టు తీర్పు తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా అనేది కూడా వేచి చూడాలి. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.